ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో మాఘ అమావాస్య ఎప్పుడు వచ్చింది, అది ఫిబ్రవరి 17న లేక 18న ఎప్పుడు అని, అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అలాగే ఈ అమావాస్య గ్రహణంతో కూడి ఉన్నదా లేదా అని, ఈరోజు విశిష్టత ఏమిటో, దానాలు ఏం చేయాలో అన్న విషయాల గురించి ఈరోజు మనం పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు మాసాల్లో అత్యంత పవిత్రమైన మాసాల్లో మాఘమాసం ఒకటి. ఈ మాఘమాసంలో బహుళ అమావాస్య తిథిని మాఘ అమావాస్యగా జరుపుకుంటాం. ఈరోజు స్నానం, దానం, అలాగే పితృదేవతలకు తర్పణం అర్పించడానికి అత్యంత పవిత్రమైన తిథిగా ఈ మాఘ అమావాస్య చెప్పబడింది. అత్యంత పవిత్రమైన మాఘ అమావాస్యనే మౌని అమావాస్యగా పిలుస్తారు. మౌని అమావాస్య అంటే మౌనం పాటించే అమావాస్య అని అర్థం. ప్రతి నెల అమావాస్య ప్రత్యేకమైంది, కానీ మాఘ అమావాస్య అసాధారణమైంది. ఈరోజు పితృదేవతలకు తర్పణం, సూర్య భగవానుడికి పూజ, పవిత్ర స్నానం, దాన ధర్మాలు చేయడం వల్ల అపార పుణ్యం లభిస్తుందని నమ్మకం. పురాణ విశ్వాసం ప్రకారం మాఘ అమావాస్య రోజు సూర్య భగవానుడు జన్మించాడని తెలుపుతున్నాయి. సూర్యుడు సమస్త జీవరాశులకు ప్రాణదాత, ఆధారం. సూర్యుడు లేకుండా జీవితం సాధ్యం కాదు. సూర్యుడే విశ్వశక్తి, తేజశక్తి, ప్రాణశక్తి యొక్క ప్రతీక. మాఘ అమావాస్య సూర్యుడి జన్మదినం కావడంతో ఈరోజు సూర్యుడిని పూజించడం, రావి చెట్టు వద్ద దీపం వెలిగించడం అత్యంత పుణ్యకరం. మాఘ అమావాస్య మాఘ నక్షత్రంలో వస్తుంది. మాఘ నక్షత్రానికి అధిపతులు పితృదేవతలు, అంటే మన పూర్వీకులు. కాబట్టి మాఘ అమావాస్య రోజు పితృతర్పణం, శ్రాద్ధం చేయడం అత్యంత శక్తివంతం. మాఘ అనే పదానికి మహిమాన్వితం, గొప్పది అనే అర్థాలు. మాఘ నక్షత్రం నక్షత్రాల చక్రవర్తి అని పిలుస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి రాజవైభవం, సంపద, గౌరవం లభిస్తాయంట. మాఘ అమావాస్యను మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. మౌని అంటే మౌనం పాటించేవాడు. ఈరోజు మౌనవ్రతం పాటించి మాట్లాడకుండా మనస్సును శాంతంగా ఉంచుకొని ఆధ్యాత్మిక సాధన చేయడం అత్యంత శక్తివంతం. మౌనం పాటించడం వల్ల మానసిక శక్తి, ఆత్మిక శక్తి అపారంగా పెరుగుతాయి. మాఘ అమావాస్య రోజు సముద్ర స్నానం అత్యంత విశిష్టమైంది. మాఘ అమావాస్య రోజు రావి చెట్టు చాలా ప్రత్యేకమైంది. రావి చెట్టు సూర్యుడికి ప్రతీక. రావి చెట్టుకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారు అని పురాణాలు చెబుతున్నాయి. రావి చెట్టు వద్ద దీపం వెలిగించడం, నీరు పోయడం, ప్రదక్షిణ చేయడం వల్ల పితృదోషం, సూర్యదోషం, కర్మదోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. మాఘ అమావాస్య రోజు పితృతర్పణం, శ్రాద్ధం చేయడం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ అంటే తండ్రి, తల్లి, తాత, ముత్తాత, మన పూర్వీకులు. తర్పణం అంటే తృప్తిపరచడం. పితృతర్పణం అంటే మన పూర్వీకులను తృప్తిపరచడం, వారికి ఆహారం, నీరు సమర్పించడం. మన పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధం చేస్తే వారికి ఆ ఆహారం, శక్తి చేరుతుంది. వారు సంతృప్తి చెందుతారు, ఆశీర్వదిస్తారు. కొన్నిసార్లు మన పూర్వీకులు అతృప్తి చెంది శాపాలు ఇస్తారు. అది పితృదోషం అవుతుంది. పితృదోషం వల్ల కుటుంబంలో సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ అడ్డంకులు వస్తాయి. మాఘ అమావాస్య రోజు పితృతర్పణం చేయడం వల్ల పితృదోషం పూర్తిగా తొలగుతుంది. పితృదేవతలు ప్రసన్నులై అనుగ్రహిస్తారు. ఈ రోజున కర్మదోషాలు తొలగిపోయేందుకు రావి చెట్టు కింద మట్టి ప్రమిదలో ఆవ నూనె కానీ, నువ్వుల నూనె కానీ పోసి 24 ఒత్తులు తీసుకొని ఒక్కో ఒత్తి 2 కలిపేలా చేసుకొని 12 జంటల ఒత్తులు వేసి దీపాలను వెలిగించాలి. తర్వాత రావి చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణ ఒక రాశికి సంబంధించింది. 12 రాశుల దోషాలు తొలగిపోతాయని నమ్మకం. రావి చెట్టుకు పాలు, తేనె, పంచదార, తెల్లని తీపి పదార్థాలు సమర్పించాలి. తర్వాత నీరు పోయాలి. చెట్టుకు జీవజలం ఇవ్వడం ఇది 108 ప్రదక్షిణలు చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. ఈ 2026 సంవత్సరంలో మాఘ అమావాస్య ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం బహుళ అమావాస్య తిథి అనేది ఫిబ్రవరి 16 సోమవారం సాయంత్రం 5:51 ప్రారంభమై
ఫిబ్రవరి 17 మంగళవారం సాయంత్రం 6:05 వరకు ఈ అమావాస్య తిథి అనేది ఉన్నదండి. మన హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి అమావాస్య తిథి ఫిబ్రవరి 17వ తేదీ ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మాఘ అమావాస్యను ఫిబ్రవరి 17 మంగళవారం రోజు జరుపుకోనున్నాము. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. అలాగే ఈ రోజునే ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 17న మొదటి సూర్యగ్రహణం అనేది ఏర్పడనుందండి. కానీ ఇది మన భారతదేశంలో కనిపించట్లేదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం కాబట్టి ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి. ఈ మాఘ అమావాస్య రోజు దాన ధర్మాలకు అత్యధిక ప్రాధాన్యత ఉంది. అవసరంలో ఉన్న వారికి డబ్బు కానీ, ఆహారం కానీ, దుస్తులు కానీ, అలాగే చెప్పులు, దుప్పట్లు, గొడుగులు లాంటివి దాన ధర్మం చేస్తే మంచిది. ఈ రోజున ఆవులు, కుక్కలు, కాకులకు ఆహారం, నీరు అందించాలనే నమ్మకం ఉంది. దీనివల్ల పితృదేవతలు ఆశీర్వాదాలు ఇస్తారని నమ్మకం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.